హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. మోసపోయినోళ్ళు ఎందుకండి బాధపడాలి? మోసం చేసినోడు బాధపడాలి. ఎందుకిలా చెప్తున్నానో తెలుసండి? మనం ఒకరి నమ్మకం పొందడానికి ఎన్నో రోజులు పడతది. రోజులవ్వచ్చు, నెలలవ్వచ్చు, సంవత్సరాలు కూడా అవ్వచ్చు. వాళ్ళు నమ్మకాన్ని పొందడానికి అన్ని రోజులు పడతదే. నమ్మకం పోగొట్టుకోవడానికి అర నిమిషం కూడా పట్టదు తెలుసా అండి? మోసపోయినోడు అప్పటికే బాధపడతాడు. మోసం చేసినోడికి ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నరకం కనిపిస్తది. వాళ్ళు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా సరే. దానికి నేను ఒక కథ చెప్తాను వినండి. స్కూల్లో అయినా, కాలేజీలో అయినా ఒక బెస్ట్ ఫ్రెండ్ కంపల్సరీ ఉంటారు కదా! ఆ ఫ్రెండ్‌తో మనకు జరిగిన మంచి, చెడు అన్నీ చెప్పుకుంటాం కదా! మనం తనని నమ్మి అన్నీ షేర్ చేసుకున్నప్పుడు తనని నమ్మి అన్నీ మనం చెప్పామే, మన విషయాలు పక్కనోళ్ళతో షేర్ చేసిందనుకోండి, అప్పుడు మనల్ని మోసం చేసినట్టే కదా! వేరొక ఫ్రెండొచ్చి, నీకోసం అందరితోని చెడుగా చెప్తుంది. నువ్వు చెప్పినయన్నీ పక్కనోళ్ళతో షేర్ చేసుకుంటుందని చెప్తే ఫస్ట్ మనం నమ్మము. ఎందుకంటే మనం పూర్తిగా నమ్మితే గాని మన విషయాలు చెప్పం కదా! అది నా బెస్ట్ ఫ్రెండు అని భావిస్తాం. అదే విషయం ఇంకొక ఫ్రెండ్ కూడా అలాగే చెప్పిందనుకోండి, అప్పుడు నమ్ముతాం. ఒక విషయం ఒకరు చెప్తే అబద్ధం అనుకోవచ్చు. అదే ఇద్దరు, ముగ్గురు నోట్లోంచి వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమైతేనే వస్తది. ఇంకప్పుడు తన నమ్మకాన్ని పోగొట్టేసుకున్నట్టే కదా! ఇంక తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తదా? పక్కనోళ్ళు కూడా చేయడానికి చూస్తారా? ఇది మనతో ఉంటూనే పక్కనోళ్ళతో మన విషయాలన్నీ షేర్ చేస్తది అని వాళ్ళకి కూడా చిరాకు పుడతది. ఒకరి నమ్మకం రావడానికి ఎన్నో రోజులు పడతది కదా! ఆ నమ్మకం పోగొట్టేసుకున్నాక మళ్ళీ వస్తదా? చదువులో అయినా, వ్యాపారంలో అయినా ఏదైనా ఒక్కటే కదండీ! ఒక్కసారి నమ్మకం పోగొట్టేసుకున్నాక మళ్ళీ వస్తదా? జీవితం ఎప్పుడూ కళ్ళు తెరుచుకోమని 1, 2 అవకాశాలు మాత్రమే ఇస్తదండి. అప్పుడు కళ్ళు తెరిచి చూసినోడు జ్ఞానవుతాడు. కళ్ళు మూసుకుంటే అజ్ఞానవుతాడు. వాడు నిన్ను మోసం చేశాడని నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీకున్న అతిపెద్ద ఆయుధం నీ ధైర్యం. వాడు మోసం చేశాడని మీరు కుంగిపోతే దానికి అర్థం ఉండదింక. మోసం చేసినోడు ఆనందంగా ఉన్నప్పుడు మోసపోయినోళ్ళు మనం ఎందుకండి ఉండకూడదు? వాడు తప్పు చేశాడు. మనం తప్పు అనుభవిస్తున్నాం. మన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకే గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకూడదు. ఎంత ఫ్రెండ్‌షిప్ చేసినా మనకంటూ మన సీక్రెట్స్ అవి మన దగ్గరే ఉండాలి. ఏ రోజు ఎలా ఉంటదో మనకు తెలీదు. ఒకరి చేతిలోకి మనం జుట్టిచ్చేశాక బాధపడితే ప్రయోజనం ఉండదు. ఎవ్వరి బాధకి నువ్వు కారణం కాకు. నీ బాధకి కారణమైన వాళ్ళని దేవుడికే వదిలేయ్. మనం ఎన్నన్నా గాలికే పోతాయి కదా! బాయ్.